హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం నెస్టెడ్ లూప్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, లూప్ అంటే ఏంటి? ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, ఇక నెస్టెడ్ లూప్స్ అంటే ఏంటంటే ఒక లూప్లో ఇంకొక లూప్, ఆ లూప్లో ఇంకొక లూప్, ఇలా మనకు ఉంటే దాన్ని ఏమంటాం? నెస్టెడ్ లూప్ అంటాం. అట్లీస్ట్ ఒక లూప్లో ఇంకొక లూప్ అయితే పక్కా ఉండాలి, అప్పుడే దాన్ని మనం నెస్టెడ్ లూప్ అంటాం. ఓకే, సో దీనికి సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఏ లూప్ అయినా తీసుకోవచ్చు. మనం నార్మల్గా ఫర్ లూప్ తీసుకుందాం. సో ఫర్ ఇన్ రేంజ్ అనుకుంటే సమ్ ఇక్కడ వాల్యూ ఎన్ అనుకుందాం. సో నెక్స్ట్ ఇక్కడ స్టేట్మెంట్స్ ఉన్న తర్వాత ఇక్కడ ఇంకో లూప్ ఉంటుంది, ఫర్ జే ఇన్ రేంజ్ లెట్స్ సే ఎం మేబీ. సో ఇది దీని సింటాక్స్. ఓకే, ఇక్కడ ఈ అవుటర్ వాల్యూ ఉంది కదా, సో ఈ లూప్ ఉంది కదా, ఈ లూప్ని మనం ఏమంటామంటే అవుటర్ లూప్, ఎందుకంటే ఇది బయట ఉంది కాబట్టి ఫస్ట్. సో ఇది ఇక్కడ లోపల ఉంది కదా, ఈ లూప్ లోపల ఉంది కాబట్టి మనం దీన్ని ఏమంటామంటే ఇన్నర్ లూప్ అంటాం. మనకు నార్మల్గా ఇటరేషన్ అంటే ఏంటి? సో ఒక లూప్ అనేది ఒక సీక్వెన్స్ మీద కానీ లేకపోతే ఏదైనా కండిషన్ బేస్ చేసుకొని ఇందులో ఒక లూప్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయితే, అంటే కంప్లీట్ ఎగ్జిక్యూట్ అయితే, అప్పుడు మనం ఏమంటాం? ఒక ఇటరేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి అంటాం. సో ఇక్కడికి దీనికి ఇక్కడ వరకు కంప్లీట్ అయితే, ఎగ్జిక్యూషన్ అంతా కంప్లీట్ అయితే ఒక ఇటరేషన్. ఈ లూప్కి ఇక్కడ ఈ లూప్కి ఇక్కడ నుండి స్టేట్మెంట్స్ అనేవి ఇక్కడ వరకు ఉన్నాయి కదా, సో ఇవి కంప్లీట్ అయిపోతే ఒక ఇటరేషన్. ఓకే, సో ఈ అవుటర్ లూప్లో దీని ఇటరేషన్ కంప్లీట్ కావాలి అంటే ఈ ఇన్నర్ లూప్ ఇటరేషన్స్ కూడా కంప్లీట్ అయిపోవాలి, అప్పుడే మనకు అవుటర్ లూప్ ఇటరేషన్స్ అనేవి ఒకటి కంప్లీట్ అయిపోయింది అని చెప్తాం. ఓకే, సో మనం ప్రాబ్లం స్టేట్మెంట్ డైరెక్ట్గా సాల్వ్ చేయకుండా ఫస్ట్ ఏం చేద్దామంటే సింగిల్ లూప్ ప్రాబ్లం ఒకటి సాల్వ్ చేద్దాం, దాని నుండి నెస్టెడ్ లూప్కి వెళ్ళిపోదాం. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే 1 to 8, లెట్స్ 2 3 4 ఇలా వరుసగా 8 వరకు నాకు నెంబర్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. ఓకే, సో దానికోసం మనం ఏం చేస్తాం? ఇక్కడ నీకు 2 నుండి 8 వరకు అని మనకు కన్ఫామ్గా తెలుస్తున్నాయి కాబట్టి ఫర్ లూప్ వాడతాం. ఇక్కడ రేంజ్ అనేది కొంచెం చేంజ్ చేస్తాం. ఇక్కడ 2, 8 డిఫాల్ట్గా ఇది 1 తీసుకుంటుంది కాబట్టి 1 పెట్టేసుకుందాం. సో ఇక్కడ మనం ఏం చేద్దాం? ప్రింట్. ఇక్కడ ఐని ప్రింట్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది? 2 ఒకసారి ప్రింట్ అవుతుంది, ఎందుకంటే ఐ 2 అవుతుంది కాబట్టి 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I++ అయితే, అంటే I++, నాట్ I++ హియర్. సో మళ్ళీ ఐ వాల్యూ అప్డేట్ అయిపోతే ఇక్కడ దీని వాల్యూ ఒకటి +1 అవుతుంది కాబట్టి 3 అవుతుంది, 3 ప్రింట్ అవుతుంది. ఇలా 2 3 4 5 6 7 8 ఇలా ప్రింట్ అవుతాయి. ఓకే, ఇక్కడ నాకు ఇక్కడ ఒకటే స్టేట్మెంట్ ఉంది. ఇక్కడ ఎన్ని స్టేట్మెంట్స్ ఉంటే అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయితేనే ఒక ఇటరేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ ఇది ప్రింట్ అయిన తర్వాత ఇంకేమైనా ఉంటే అవి కూడా మనకు ఎగ్జిక్యూట్ అవుతాయి నార్మల్గా. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా? సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నాకు 2 నుండి 8 వరకు నెంబర్స్ వస్తున్నాయి కదా, నాకు వీటి ప్రతి ఒక్క టేబుల్ ప్రింట్ కావాలి. ఇప్పుడు 2 వచ్చింది కదా ఈ ఇటరేషన్లో, నాకు 2 టేబుల్ ప్రింట్ కావాలి. 2 1 2, 2 2 4, 2 3 6, 2 10 20 ఇలా ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇటరేషన్లో 3 ఉంటుంది కదా, 3 యొక్క టేబుల్ అనేది మళ్ళీ డిస్ప్లే కావాలి. 3 1 3, 3 2 6 అప్ టు 3 10 30 అలా 4 5 6 7 8 వరకు ప్రింట్ కావాలి. ఓకే, సో జనరల్గా నీకు ఇక్కడ ఈ ఇటరేషన్లో తీసుకుంటున్నాం ఇప్పుడు 2 టేబుల్ ప్రింట్ చేయాలనుకున్నాం అనుకో. సో మనకి ఇక్కడ ఎలా ఉంటుంది? 2 1 2, 2 2 4, 2 3 6 ఇలా 2 9 18, 2 10 20. ఇక్కడ ఇది అనేది కామన్గా ఉంటుంది మనకి. చూడండి, ఇది అనేది ఇక్కడ ఏమవుతుంది? కామన్గా ఉంటుంది, ఇది కాన్స్టెంట్గా ఉంటుంది. ఇక్కడ ఏం చేంజ్ అవుతున్నాయి? ఈ వాల్యూస్ చేంజ్ అవుతున్నాయి. 1 2 3 4 ఇలా 10 వరకు చేంజ్ అవుతున్నాయి. ఓకే, సో కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి? 1 to 10 వరకు మనకు నెంబర్స్ కావాలి కాబట్టి, ఎందుకు దీంతో ఈ 1 to 10 నెంబర్స్ వరకు మనకు ఇంటూ చేస్తే మనకు యాక్చువల్గా అవుట్పుట్ వస్తుంది, అంటే రిజల్ట్ వస్తుంది. సో మనకు ప్రతి ఇటరేషన్లో ఈ 1 to 10 కావాలి. 1 to 10 కావాలంటే మనకేం కావాలి? మనకు ఒకటే స్టేట్మెంట్లో రావు కదా, 1 to 10 మళ్ళీ లూప్ అనేది ఇటరేట్ చేయాలి. ఓకే,
సో ఇక్కడ ఇది కామన్గా ఉంటుంది చూడండి, ఇది కాన్స్టాంట్గా ఉంటుంది. సో ఇక్కడ 2 అంటే 2 వస్తుంది, 3 అంటే 3, అన్నింటికి 3, 4 అంటే 4, 5 6 7 8 ఇలా మనం ఇచ్చుకోవచ్చు కదా. సో మనకు ఈ నెంబర్స్కి సపరేట్ ఆల్రెడీ లూప్ ఉంది కాబట్టి ఈ లోపల ఏమవ్వాలి అంటే నాకు ఈ టేబుల్ 1 to 10 అనేది ప్రింట్ కావాలి. ఐ మీన్ లూప్ ఇటరేట్ అయ్యి ఈ వచ్చిన వాల్యూతోని ఇంటూ కావాలి కదా. సో ఒకవేళ మనం ఈ స్టేట్మెంట్స్ అనేవి ఈ 1 to 10 అని చెప్పేసి మనం లూప్ బయట రాసామనుకో, అంటే లూప్ బయట అంటే దీనికి ఈక్వల్గా ఇలా రాసామనుకో, ఫర్ జే ఇన్ రేంజ్ 1 to 11 అని ఇలా రాసామనుకో, మనకు ఇక్కడ 1 to 10 వరకు వస్తాయి. కానీ ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్స్ అనేవి మిస్ అవుతున్నాయి మనకు కావాలంటే ఏదో ఒక నెంబర్ ఇక్కడ పైన n = 1 2 3 ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. కాబట్టి మనకి ఇక్కడ ఏం కావాలి, ఒకసారి 2 కావాలి, 3 కావాలి, 4 కావాలి, 5 కావాలి, 6 కావాలి, 8 వరకు కావాలి. కాబట్టి ఈ లూప్లో మనకు ఆ వాల్యూస్ వస్తున్నాయి కాబట్టి ఈ లూప్ లోపలనే మనం ఈ లూప్ అనేది ఇటరేట్ చేయాలి. సో ఈ లూప్ షుడ్ బి హియర్, ఇది లూప్ బయట రాస్తున్నాం. అలా అయితే మనకి ఈ వాల్యూస్ అనేవి యాక్సెస్ ఉండదు. సో ఇక్కడ మనకు i అంటే ఎంత, 2 ఒక్కొక్క ఇటరేషన్లో ఒక్కొక్క వాల్యూ, 2 ఒక ఇటరేషన్లో 2, నెక్స్ట్ 3 4 5 6 7 8. కాబట్టి ఈ ఇటరేషన్లో నేను ఏం చేయాలి, ఇంకో లూప్ రన్ చేయాలి ఈ 1 to 10 వరకు. కాబట్టి ఇక్కడ లోపల రాయాలి నేను ఫర్ వేరియబుల్ నేమ్, ఇక్కడ i ఇచ్చాను కదా, ఇక్కడ i ఇవ్వకూడదు మళ్ళీ, ఎందుకంటే i వాల్యూ ఇక్కడ చేంజ్ అవుతుంది ఈ లూప్లో. సో కాబట్టి ఇక్కడ చేంజ్ అవ్వద్దు దానికి, అంటే దీనికి ఈ వాల్యూ చేంజ్ అవ్వాలి అనిపించినప్పుడు చేంజ్ అవ్వాలి ఈ లూప్ ప్రకారం. సో ఇక్కడ కూడా మనం i ఇస్తే కన్ఫ్యూజ్ అయిపోతాం. సో ఫర్ జే ఇన్ రేంజ్ మనకి ఎక్కడ నుండి కావాలి, 1 to 10. సో 1 to 11 అనేది ఇవ్వాలి మనకు, ఇక్కడ 1 ఇవ్వకున్నా ఓకే. సో ఇక్కడ మనకు జే వాల్యూ అనేది ఇప్పుడు మనం ఇక్కడ ప్రింట్ చేసామనుకో, ప్రింట్ చేస్తే మనకు ఎప్పుడైతే ఇక్కడ i వాల్యూ 2 ఉంటుందో, i వాల్యూ ఇనిషియల్గా 2 ఉంటుంది కదా. సో ఈ i వాల్యూ 2 ఉన్నప్పుడు j వాల్యూ అనేది 1 అవుతుంది, 2 అవుతుంది, 3 అవుతుంది, ఇలా 10 వరకు అవుతుంది. ఓకే, సో నార్మల్గా ఇలా ప్రింట్ పెట్టేస్తే నెక్స్ట్ ఏమవుతుంది, ఇక్కడ i ప్లస్ అంటే ఈ i అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో i ఈక్వల్స్ ఏమవుతుంది ఇప్పుడు 3 అవుతుంది. 3 అయినప్పుడు కూడా మనం jని ఏం చేస్తున్నాం, మళ్ళీ j = 1 అవుతుంది, 2 అవుతుంది, 3 అవుతుంది, ఇలా 10 వరకు అవుతుంది. సో ప్రతి ఇటరేషన్లో మనకు ఇవి వస్తున్నాయి, ఈరోజు 2 1 2 2 2 3 ఇలా మనము వీటిని యూజ్ చేసుకోవచ్చు కదా. 3 1 2 3 4 5 3 10 వరకు ఇలా యూజ్ చేసుకోవచ్చు కదా. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ i అంటే ఎంత, ఇటరేషన్లో ఉన్న వాల్యూ i ఇంటూ j చేస్తే మనకు లాస్ట్ అవుట్పుట్ వస్తుంది. బట్ మనకి ఈ వాల్యూ కూడా కావాలి కదా, కాబట్టి ఇక్కడ రాసేద్దాం, ఇండెంటేషన్ మ్యాండేటరీ. సో ఎఫ్ స్ట్రింగ్ అనేది యూజ్ చేద్దాం. మనకు ఫస్ట్ ఏం కావాలి, ఈ వాల్యూ ప్రింట్ కావాలి. ఆ వాల్యూ ఏది, i ఇంటూ నెక్స్ట్ వాల్యూ ఏంటి, ఇది 1 to 10 కాబట్టి ఇది ఈ లూప్ వాల్యూస్. సో ఇక్కడ j ఈక్వల్స్ టు నాకు ఓవరాల్ వాల్యూ కావాలి. ఓవరాల్ వాల్యూ అంటే ఎంత, i ఇంటూ j. సో ఈ లూప్ తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఆఫ్టర్ టేబుల్ ఏంటి, i. ఇది ఒకసారి క్లియర్గా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా అంటే ఎలా ట్రేస్ అవుతుంది అని చెప్పేసి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ లూప్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు రన్ చేయాలి, నెక్స్ట్ ఈ లూప్లో వాల్యూ మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చా, అది ఈ రేంజ్లో యూజ్ చేసుకోవచ్చా, లేకపోతే బయట వాల్యూస్ దగ్గర యూజ్ చేసుకోవచ్చా అనేది మనకు క్లియర్గా అర్థం కావాలి. ఇక్కడ చూడండి i = 1 ఉంది, ఇక్కడ సారీ i = 2 ఉంది. ఇక్కడ i = 2 ఉంది కాబట్టి మనకు అవుట్పుట్లో ఏం ప్రింట్ అయింది, ఇక్కడ ఈ i వాల్యూ ఎంత 2. సో మనకి ఇక్కడ 2 ప్రింట్ అవుతుంది. 2 ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈ లూప్కి వస్తాం. j ఈక్వల్స్ ఎంత ఇప్పుడు 1, j ఈక్వల్స్ 1 కదా. సో ఇక్కడ ఏమవుతుంది, i అంటే ఎంత 2 ఇంటూ మనం ప్రింట్ చేస్తున్నాం, 2 ఇంటూ 1 = 2. నెక్స్ట్ ఈ లూప్ అయిపోలేదు, ఈ రేంజ్ వరకు మనకు ఇటరేట్ అవుతూనే ఉంటుంది. j కూడా ఏమవుతుంది 2 అవుతుంది, i ఎంత 2నే కాబట్టి 2 ఇంటూ 2 4. నెక్స్ట్ j అనే వాల్యూ అప్డేట్ అవుతుంది, j = 2 అయింది, j = ఇప్పుడు 3 అయింది. కాబట్టి i ఎంత, i కాన్స్టెంట్గా ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే ఈ ఇటరేషన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఇందులో ఉన్నవన్నీ
దీనిలో ఉన్న స్టేట్మెంట్స్ ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అప్పుడు ఐ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. సో ఐ ఈక్వల్స్ టు 3, ఇక్కడ ఐ అనేది కాన్స్టెంట్గా ఉండి 10 ఈక్వల్స్ టు 20. ఇక్కడ వరకు అయిన తర్వాత నెక్స్ట్ ఏం ప్రింట్ అవుతుంది, ఆఫ్టర్ టేబుల్ 2. ఇక్కడికి ఈ లూప్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ ఐ వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది. సో నౌ ఐ ఈక్వల్స్ టు 3. సేమ్ మళ్ళీ 3 జే ఎంత ఇక్కడ 1, 3 1 3, నెక్స్ట్ జే 2 అవుతుంది, 3 2 6, 3 3 9. ఇలా ఈ జే వాల్యూ ఎక్కడ వరకు వెళ్తుంది, 10 వరకు వెళ్తుంది. 3 10 30. నెక్స్ట్ ఇక్కడ లూప్ అనేది ఆగిపోతుంది, టర్మినేట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, ఆఫ్టర్ టేబుల్ 3. జే ఈక్వల్స్ 1 అవుతుంది, 2 అవుతుంది, ఇలా 10 అయిన తర్వాత ఆఫ్టర్ 3 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఈ లూప్లో ఉన్న ఎగ్జిక్యూషన్స్ అనేవి ఈటరేషన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఐ అనేది 4 అవుతుంది. 4 అయినప్పుడు 4 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 4th టేబుల్ ప్రింట్ అవుతుంది, 5 6 7 8. 8th టేబుల్ ప్రింట్ అయిన తర్వాత సారీ యాక్చువల్గా ఇది మనకు 8th టేబుల్ వరకు కావాలి కాబట్టి ఇక్కడ 9 ఉండాలి. 8th టేబుల్ ప్రింట్ అయిన తర్వాత 9 అవుతుంది. బట్ ఇక్కడ మనకు 8 లోపే 9 ఇక్కడ మెన్షన్ చేస్తే 8 లోపు వరకే మనకు ఈ రేంజ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ లూప్ అనేది ఆగిపోతుంది. ఇక్కడ మనం ఏదైనా ప్రింట్ చేస్తే అది ప్రింట్ అవుతుంది, సంబాయ్ అని చెప్పేసి అలా. సో ఇక్కడ ఇది మనకు క్లియర్గా అర్థమైంది కదా. ఇది మనకు ఒక టేబుల్ అంటే ఈ రేంజ్ నుండి ఈ రేంజ్ వరకు మనకు టేబుల్స్ ప్రింట్ అవ్వాలి అంటే మనం ఇలా యూజ్ చేస్తాం అనమాట. ఇది ఓన్లీ ఈ టేబుల్ పర్పస్లోనే కాదు, సమ్ గ్రిడ్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసేటప్పుడు అండ్ ప్యాటర్న్స్ ప్రింట్ చేసేటప్పుడు, సో ఇలాంటి కొన్ని కేసెస్ ఉంటాయి. ఆ కేసెస్లో మనం ఈ నెస్టెడ్ లూప్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. ఈ నెస్టెడ్ లూప్స్లో ఈ బ్రేక్ అనేది ఎలా యూజ్ అవుతుందంటే బ్రేక్ అండ్ కంటిన్యూ సేమ్ ఈ రెండు. ఈ బ్రేక్ అనేది మనం ఇన్నర్ లూప్లో బ్రేక్ అని పెట్టామనుకో, సపోజ్ సమ్ కండిషన్ పెట్టి ఇన్నర్ లూప్లో బ్రేక్ అని పెట్టామనుకో, ఈ బ్రేక్ అనేది టోటల్ లూప్ని బ్రేక్ చేయదు, ఈ ఇన్నర్ లూప్ను మాత్రమే బ్రేక్ చేస్తుంది. ఈ ఇన్నర్ లూప్ బ్రేక్ అయ్యి మళ్ళీ ఈ లూప్ బయటకు వచ్చేస్తుంది, ఈ లూప్ బయటకు వచ్చేస్తుంది, ఇన్నర్ లూప్ బయటకు వచ్చేస్తుంది. కాకపోతే అవుటర్ లూప్ యాజ్ టీజ్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకు అవుటర్ లూప్ కూడా ఒకవేళ కండిషన్ బేస్డ్ టర్మినేట్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి, ఈ ఇన్నర్ లూప్లో కాకుండా అవుటర్ లూప్లో సమ్ కండిషన్ పెట్టి ఇక్కడ బ్రేక్ చేయాలి. అవుటర్ లూప్లో స్టేట్మెంట్ లాగా ఉంటే అవుటర్ లూప్ బ్రేక్ అవుతుంది, ఇన్నర్ లూప్లో స్టేట్మెంట్ లాగా ఉంటే ఇన్నర్ లూప్ బ్రేక్ అవుతుంది. సేమ్ గోస్ ఫర్ కంటిన్యూ. ఓకే, సో ఇది నెస్టెడ్ లూప్స్ గురించి. ఇప్పుడు నార్మల్గా మనం ఫర్ లూప్స్ యూజ్ చేసాం కదా, వైల్ లూప్లో కూడా సేమ్. వైల్ లూప్లో కూడా అంటే ఈ ఫర్ లూపే ఉండాలని ఏం లేదు. మనకు సినారియో బేస్ చేసుకొని మనకు ఫర్ లూప్ వాడాలా, వైల్ లూప్ వాడాలా, ఫర్ లూప్లో వైల్ లూప్ వాడాలా, వైల్ లూప్లో ఫర్ లూప్ వాడాలా అనేది మనమే చూజ్ చేసుకోవాలి. ఓకే, సో ఒకసారి ఇక్కడ మనం ప్రాక్టీస్ చేసింది ఒకసారి హ్యాండ్స్ ఆన్ చేద్దాం. ఓకే, వెల్కమ్ టు నెస్టెడ్ లూప్స్ హ్యాండ్స్ ఆన్ సెషన్. సో మనం ఫస్ట్ ఫర్ లూప్ ఎలా యూజ్ చేస్తాం, ఫర్ ఐ ఇన్ రేంజ్, సపోజ్ ఇక్కడ నెంబర్ ఇస్తే మనకు 1 నుండి 10 వరకు మనకు ప్రింట్ అవుతాయి అవి. సో మనం ఒకసారి దీన్ని ప్రింట్ చేసినట్లయితే పైథాన్ నెస్టెడ్ లూప్స్, సో 1 నుండి 10 వరకు మనకు ప్రింట్ అయ్యాయి కదా. సో ఇది ఇక్కడ ఏంటి, ఇక్కడ ఈ ప్రతి ఒక్క నెంబర్కి ఇక్కడ నాకు ఏం కావాలి అంటే 1 to 9 కాకుండా 2 to 8 వరకు ఈ నెంబర్స్ వచ్చాయి కదా. సో వీటి యొక్క టేబుల్స్ అనేవి మనకు రావాలనుకున్నాం కదా. సో కాబట్టి మనం అక్కడ ఏం చేసాం, టేబుల్ ప్రింట్ అవ్వాలంటే నాకు మళ్ళీ ఇంకొక లూప్ అనేది యూజ్ చేయాలి కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఫర్ జే ఇన్ రేంజ్ 1 to 11, ఇక్కడ మనకు సపోజ్ వీటిని ప్రింట్ చేసాం మనకు. ఇది జే, ఇది ఐ. సో ఐ అనేది
6 ఉన్నప్పుడు ఈవెన్ ప్రతి ఇటరేషన్లో I అనేది ఒక నెంబర్ ఉన్నప్పుడు ప్రతి ఇటరేషన్లో దానికి J 1 to 10 అనేవి ఇటరేట్ అవుతున్నాయి కదా. సో మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నట్టే మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ మనకు ith టేబుల్ కాబట్టి I ఇంటూ J ఈక్వల్స్ టు I ఇంటూ J ఆర్ J ఇంటూ I. పైథాన్ నెస్టెడ్ లూప్స్ ఇక్కడ చూడండి స్టార్టింగ్ నుండి వస్తే ఇక్కడ I ఈక్వల్స్ టు 2 కాబట్టి 2 1 2 2 2 4 ఇలా మనకు 2 10 వరకు మనకు ఇది ఇటరేట్ అయ్యాయి. ఎందుకంటే మనం ఇక్కడ ఇన్నర్ లూప్ని 1 నుండి 10 వరకు ఇటరేట్ చేస్తున్నాం, అవుటర్ లూప్ని 2 నుండి 7 వరకు 8 వరకు ఇటరేట్ చేస్తున్నాం. నెక్స్ట్ I ఈక్వల్స్ టు 3, ఇక్కడ J వాల్యూస్ అనేవి 10 వరకు వస్తున్నాయి కాబట్టి I ఇంటూ J ఈక్వల్స్ టు మనకు వాల్యూస్ ఇలా టేబుల్స్ అనేవి ప్రింట్ అయ్యాయి. సేమ్ గోస్ ఫర్ 4 5 6, ఇక్కడ మనం ఇంతకుముందు 8 అని ఇచ్చాం కాబట్టి ఇక్కడ 7 వరకు మనకు ఇటరేట్ అయ్యాయి. సో ఇలా మనం అవుటర్ లూప్లోని వాల్యూని ఇన్నర్ లూప్లో ఉన్న వాల్యూతోని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు మల్టిప్లికేషన్ టేబుల్ కావాలనుకున్నాం కాబట్టి ఇలా వచ్చింది మనకు. అదే మనకు వేరే ప్రాబ్లంకి గ్రిడ్ ప్రాబ్లం కానీ లేకపోతే ప్యాటర్న్ ప్రాబ్లం అప్పుడు సో మనం ఇక్కడ లూప్లో కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎక్కడి వరకు ఇటరేట్ చేయాలి, ఎక్కడి వరకు ఆపాలి అని చెప్పేసి. ఓకే, సో ఇలా మనం నెస్టెడ్ లూప్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. సో దీన్ని మనం ఏమంటాం, అవుటర్ లూప్. దీన్ని ఏమంటామని చెప్పుకున్నాం, ఇన్నర్ లూప్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ నెస్టెడ్ లూప్. We will see you next video. Jai Hind.